చాలా సంతోషం. మరి ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల మొదటి ఆదివారము దేవుడు మనకు దయచేసినందుకు ఆ పరమ తండ్రిని దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఈ వారం అంతా కాచి కాపాడి భద్రపరిచి మనలను సమాజంగా కూడుకొని మరొక ఆదివారము ఆయనను స్తుతించడానికి, ఆరాధించుటకు ఇచ్చిన అవకాశం బట్టి మరి దేవదేవునికి మొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. యేసుక్రీస్తునందు మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎపాటి వారము, ఎన్నిక లేని వారము, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను మీరు ఏర్పరచుకొని నీ విలువైన శ్రేష్టమైన పరిచర్యలో ప్రభా మేము కూడా పాలుపంపులు పొందుకోవడానికి మాకిచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడెక్కడ ఉన్న మమ్మలను ఈ మూలపేట ప్రాంతానికి మీరు తీసుకొచ్చి ప్రభా నీ యొక్క విలువైన సందేశాలను, మానవులకి ప్రయోజనకరమైన మాటలు ప్రభా, మీ లక్షణాలను, అనేకమైన విషయాలను, మనిషికి ఉపయోగపడే మాటలు, మనిషి నిత్యత్వంలో నడిపించే అమూల్యమైన సందేశాలు మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరైతే ప్రభా శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో, సంఘంలో కూర్చున్నారో, సోషల్ మీడియా ద్వారా వింటున్నారో వారందరినీ ఒక్కసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి హృదయ ఆలోచనలను మీరు మార్చండి ప్రభా. నీ వాక్యం వైపుకు మళ్లించుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యము నీ పక్షాన నేను మాట్లాడుతుండగా, విత్తుతుండగా సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించండి ప్రభా. ఏ మాట వ్యర్థంగా మేము పలకకుండా భయము కలిగి, వణుకు కలిగి నీ సన్నిధానంలో నిలబడగలిగే ఆలోచనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేయండి. ఏది సత్యము, ఏది అసత్యము తెలుసుకునే గొప్ప భాగ్యమును మాకు అందరికీ మీరు దయచేసి సత్యములో ప్రభా మేమందరము తండ్రి సత్యాన్ని వెంబడించేవారుగా, సత్యములో జీవించేవారుగా నుడకు సహాయమును దయచేసి ఈ వాక్యము మా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి, ఎందరైతే మాటలు శబ్దం ద్వారా వింటున్నారో వారికి, గ్రామ కాపురస్తులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సహవాసము ద్వారా నా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మరి చాలా చక్కటి సమయంలోనికి మనం వచ్చాం కనుక కొన్ని నిమిషాలు, ఒక అర్ధగంట దేవుడి యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ స్పష్టంగా నా మాటలు వినిపిస్తున్నాయి నేను భావిస్తున్నాను. దయతో మరి చక్కటి సందేశాలు దేవుడు ప్రతి వారం మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. ఇప్పటికీ 100 పైబడి ప్రసంగాలు దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనతో మాట్లాడిస్తున్నాడు. దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకి నేను రావడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం సత్యమును వెంబడించాలి. దేన్ని వెంబడించాలంట? సత్యమును వెంబడించాలి. ఇది అందరికి ఉపయోగపడే మాటలు. ఎందుకంటే ఈరోజు మనిషికి ఏది సత్యము, ఏది అసత్యము తెలుసుకోలేని భ్రమలో ఈరోజు మనిషి ఉండడం చాలా విడ్డూరంగా మనకి కనిపిస్తుంది కదా. అంటే ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము అని మనిషికి ఎప్పుడైతే అర్థమవుతాయో ఆ అర్థమైన నాడు వారి యొక్క జీవిత ప్రయాణము మంచిగా సాగుతుంది. అయ్యో నేను సత్యములో నడుస్తున్నానా, సత్యాన్ని వెంబడిస్తున్నానా, అసత్యాన్ని వెంబడిస్తున్నానా అనే విషయం మనకు తెలియకపోతే అసలు మనం దేంట్లో ప్రయాణం చేస్తున్నాము, మన గమ్యస్థానం ఏంటి, మనం దేన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాం అనే విషయాన్ని అంత అయోమయంగా మనకి అర్థమవుతుంది. సరైన అవగాహన లేని జీవితం. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోలేకపోతే మనిషి చాలా
ప్రమాదములో ప్రయాణిస్తున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూడగలిగితే, మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరిచి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లేఖన భాగాన్ని మనం చూద్దాం. యోహాను గారు రాసిన మూడవ పత్రిక చివరికి వచ్చేయండి, లాస్ట్ పేజీలకి ప్రకటన ముందు. యోహాను గారు రాసిన మూడవ పత్రిక 3వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథములో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన లేఖన భాగం మరొకసారి చెబుతున్నాను. యోహాను గారు రాసిన సువార్త 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 3వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నిజంగా దేవుడు మనల్ని సంతోషపడాలంటే, మనల్ని చూసి దేవుడు ఆనందించాలి అంటే మనం దేంట్లో ఉండాలో తెలుసా? సత్యముని వెంబడించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే సత్యముని వెంబడించేవారుగా మనం ఉంటున్నామో మనల్ని చూసి ఆ పరమ తండ్రినే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఈరోజు మనం సత్యము వెంబడిస్తున్నామా? ఎవరికి వారు ఆత్మవిమర్శన చేసుకుంటే నేను సత్యాన్ని వెంబడిస్తున్నాను అనే విషయం తెలుసుకుంటేనే దేవుడికి నిజమైన సంతోషం ఇచ్చేవారుగా ఉంటాం. మనం సత్యాన్ని వెంబడించాలి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని. మన కోసము మన సహోదరులు సాక్ష్యం చెప్పాలి. ఇదిగో ఈ అబ్బాయి సత్యములో కొనసాగుతున్నాడు, సత్యాన్ని వెంబడిస్తున్నాడు, సత్య ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నాడు అని మన సహోదరులు మన కోసం సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం చెప్పగా దేవుడు విని సంతోషించాలి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, రక్షణలో కొనియాడబడుతున్న మనము ఆయన రాజ్యములో చేర్చబడి ఆయన సన్నిధానములో గంటలు మనము నేర్చుకుంటున్నా, గంటలు మనం ఆయన ఆరాధిస్తున్నా, గంటలు మనం ప్రార్థనలు ఏకీభవించిన మనము సత్యములో లేకపోతే మన దేవుడు మనల్ని చూసి బాధపడతాడు. ఈరోజు సత్యాన్ని వెంబడించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అసత్యాన్ని వెంబడించేవారు కోట్ల మంది మనకి సమాజంలో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో అబద్ధ బోధకులు వెంట పరుగులు తీస్తున్న వారు మనకి కనిపిస్తున్నారు. అసత్యాన్ని వెంబడించేవారు ఎంత దూరమైనా, ఎన్ని గంటల జర్నీ అన్నా, ఎన్ని కోట్లను ఖర్చు పెడతారో, ఎన్ని లక్షలను ఖర్చు పెడతారో, దేన్ని వెంబడిస్తున్నారయ్యా మీరంటే అసత్యాన్ని వెంబడించేవారు ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు. సత్యానికి చోటునివ్వలేని వారు ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు. సత్యాన్ని హృదయములో నింపుకోరు, సత్యవాక్యాన్ని వెంబడించరు. అసలు సత్యం అంటేనే వారికి నచ్చదు. కల్పనా కథలు నచ్చుతాయి, కట్టు కథలు నచ్చుతాయి, ఊహా చిత్రాలు నచ్చుతాయి, ఊహించిన కథలు నచ్చుతాయి. కానీ పబ్లిక్కి అయ్యో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు తన ఆత్మ ప్రేరణతో రాయించిన అనేకమైన సత్యవాక్యాలు ఉన్నాయి. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా బోధించమన్నాడు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించమన్నాడు. ఆ విషయాలు మనం వినాలి, ఆ విషయాలను వెంబడించాలి. ఆ సత్యములో మనం వెంబడించినట్టుగా మనం ఉండాలి. అంటే ఈరోజు మనుషులు అసత్యానికే నిలబడుతున్నారు కానీ, అసత్యాన్ని వెంబడిస్తున్నారు కానీ సత్యానికి ఎవరు చోటుని ఇవ్వట్లేదండి. లోకం చూస్తున్నారు, ఇదే సత్యం అనుకుంటున్నారు. లోకం వెంబడపోతున్నారు, ఇదే సత్యం అనుకుంటున్నారు. అయ్యో ఇది అసత్యమరా, ఇది నిత్యం ఉండే లోకం కాదరా అని దేవుడు ఎన్నో విషయాలు మనకి చెప్పినా మనకి అర్థం కావట్లేదు. అనేకమైన విషయాలు దేవుడు రాయించాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చాను. కొంచెం ముందు పేజీలకు రండి, కొంచెం 2-3 పేజీలు మార్చండి అంతే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 వచనం నేను చదువుతున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమించకండి మీరు అంటే మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకాన్నే ప్రేమిస్తాడు, ఈ లోకములో ఉన్న వాటినే ప్రేమిస్తాడు. ఇదే సత్యం అని భ్రమలో బ్రతుకుతున్నాడు మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయ్యా ఈ లోకాన్ని ప్రేమించకండి, ఈ లోకములో ఉన్న వాటికి మీరు అట్రాక్ట్ అవ్వకండి. ఇది శాశ్వతమైనది లోకం కాదు.
ఇది ఒకానొక రోజు లయమైపోయిన లోకము, ఒకానొక రోజు మహావేంద్రముతో పంచీభూతాలు లయమైపోయే లోకం ఇది. మనం యాత్రికులము రా నాయన, యాత్ర చేయడానికి వచ్చాం. మన యాత్రను ముగించుకొని మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో ప్రయాణములో మనం ఉండాలి. ఆ ప్రయాణంకి వెళ్ళిపోవలసిన వారము మనం సొంత ఊరిది కాదు, మనం యాత్రకు వచ్చాము, యాత్రికులము మనము అని దేవుడు అనేక మార్లు పరిశుద్ధ గ్రంథములో మన కొరకు రాయించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అదే 16 వచనం ఒకసారి మీరు చూడగలిగితే, లోకములో ఉన్నదంతయు ఏంటంటే, లోకములో ఉన్నదంతా శరీరాశ. నీ కళ్ళకు రమ్యంగా కనిపిస్తున్న ఈ లోకం ఇది అశాశ్వతము, శాశ్వతమైనది కాదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపటంబమును. ఇది తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మనిషి ఏం చేస్తున్నాడు? ఈ రంగుల ప్రపంచాన్ని చూసి మురిసిపోయి, ఇక్కడ నేను ఉండిపోతాను, ఇక్కడే నా బ్రతుకుంటుంది, ఇక్కడే నా శాశ్వతమైన జీవితం అని మనిషి ఏం చేస్తున్నాడు? ఊహల్లోనికి వెళ్ళిపోని ఏదేదో ఊహించేసుకొని భ్రమలోనికి వెళ్ళిపోతున్నాడు. సత్యాన్ని వెంబడించేవారుగా మనిషి ఈరోజు ఉండట్లేదు. అసత్యాన్ని వెంబడించేవాడుగా మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉండడానికి ఎన్నో గంటలు ప్రయాసపడుతున్నాడు, ఎన్నో సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు, ఎన్నో దూర దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాడు. ఈ లోకంలో సంపాదించుకోవాలి, ఈ లోకంలో అన్ని అనుభవించాలని నేత్రాశ కలిగి ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఒకానొక రోజు ఇదంతా లయమైపోతుందని దేవుడు చెప్పాడు. ఇది శాశ్వతమైనది కాదు 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 అని దేవుడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడితే, ఈరోజు ఏం చేస్తున్నాడు మనిషి? 17వ వచనం, లోకమును దాని ఆశ గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచును. ఏమైపోతుంది లోకము? ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. ఒకానొక రోజు ఏమి మనకి కంటికి కనిపించవు. నిరంతరము దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుడు ఏదైతే రాయించాడో అవే జరుగుతాయి. కానీ మనము సత్యాన్ని వెంబడించాలి, కానీ అసత్యాన్ని వెంబడించేవారుగా మనం ఉండకూడదండి. ఎందుకంటే సత్యాన్ని వెంబడించేవారు ఎలాగుంటారో, సత్యాన్ని వెంబడించే వారికి ఎలాంటి మేలులు కలుగుతాయో, అసత్యాన్ని వెంబడించే వారికి ఎలాంటి కీడులు కలుగుతాయో అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు రాయించాడు. ఒక మాట మనం చూద్దామా? యెషయా గ్రంథము 24వ అధ్యాయము, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం చూడగలిగితే, అందులో కొన్ని విషయాలు మనం ఒకసారి ధ్యానించేద్దాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 11 వచనం, మొదటి వచనం నుంచి 13 వచనాలు. ఇక్కడ మనకి అనేకమైన విషయాలు మనకి కనిపిస్తున్నాయి. 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. 24వ అధ్యాయము 1వ వచనం, యెహోవా దేశమును వట్టిదిగానే చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానులకు కలుగును, కొని వారికి కలిగినట్లు అమ్మి వారికి కలుగును, అప్పిచ్చి వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును. ఇలా మనం చూసుకుంటూ పోతే ఒకానొక రోజు భూమి ఖాళీ చేయబోతున్నాడనే విషయాన్ని మనిషి గ్రహించాలి. ఒకానొక రోజు ఈ దేశముని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఖాళీ చేయబోతున్నాడు. ఒలివ చెట్లను దులుపునప్పుడు ద్రాక్ష పొలను కోత తీరిన తర్వాత పెరిగిన పండ్లను ఏరుకొనున్నప్పుడు జరుగునట్లు భూమి మధ్య జనంలో జరుగును. శేషించి వారి బిగ్గరగా ఉత్సాహధ్వని చేదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్రమును నున్న వారి కేకలు వేయుదురు. అందుని బట్టి తూర్పు దేశం నివాసులందరూ యెహోవాను గణపరచుడి. ఈ లేఖన భాగాలు మనం చూడగలిగితే దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈ భూమిని ఖాళీ చేయబోతున్నాడు.
మన కంటికి కనిపిస్తున్న ఈ భూమి, నక్షత్రాలు, ఆకాశములు ఇవన్నీ ఒకానొక రోజు దేవుడు ఖాళీ చేయబోతున్నాడు. ప్రకృతి లయమైపోతుంది. ఒక మాట మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూడగలిగితే 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా నున్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మరొక్క వేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపుకును భయపడుకుడిని కలవరపడుకుడిని నిర్మూలమైన మనస్సాక్షి గలవారే గలవారే మీలోనున్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయముతోనూ సమాధానం చెప్పి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల నుండి యందు కీడును ప్రభువును ప్రతిష్ఠించుడి. ఇక్కడ అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయండి. అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయి. క్షమించాలి. రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా ఆ దినమును ఆకాశ మహా ధ్వనితోను గతించిపోవు పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమి దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములను రవులుకొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమును కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఈ ప్రకృతి ఏమైపోతుందంట? మహావేంద్రముతో లయమైపోతుంది. ప్రభువు దినం ఎలా ఉంటుందంట? దొంగ ఎలాగైతే చెప్పకుండా వస్తాడో, ఏ టైములో వాడు దొంగిలించుకుని వస్తాడో తెలియదు గనుక, ఆ సమయం ఎవరికి తెలియదు గనుక ప్రభువు రాకడ ఏ సమయం వస్తుందో ఎవరికి తెలీదు. కాలిపోతుంది ఆకాశములు, భూమి కరిగిపోతాయి. ప్రకృతి మహావేంద్రముతో లయమైపోతుంది. జాగ్రత్తగా ఉండండి. మనల్ని రక్షించే నాదుడు ఒకడు కావాలి, మనల్ని కాపాడేవాడు ఒకడు కావాలి, ఆ ప్రమాదం నుంచి తప్పించే నాదుడు మనకు ఉండాలి అని ప్రభువు అనేకమైన విషయాలు తన భక్తుల ద్వారా ప్రజలకు సువార్తను ప్రకటిస్తే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? సత్యాన్ని వెంబడించట్లేదు, సత్యాన్ని కోరుకోవట్లేదు, సత్యాన్ని స్వీకరించట్లేదు. అసత్యం కావాలనుకుంటున్నారు, అబద్ధమైన వాటిని కావాలనుకుంటున్నారు. అబద్ధమైన వాడే నన్ను కాపాడుతాడని ఈరోజు మనిషి భ్రమలో బ్రతుకుతున్నాడు. కానీ అయా మహావేంద్రంతో పంచిపోతాము, లయమైపోతాయి, కరిగిపోతాయి, కాలిపోతాయి. ఒకానొక రోజు భూమి ఏమి ఉండదు, ఆకాశం ఉండదు, నక్షత్రాలు ఉండి, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఏమి ఉండవు. ఒకానొక రోజు ప్రమాదం జరగబోతుందయ్యా. ఆ ప్రమాదం నుంచి తప్పించే నాదుడు నా రక్షకుడు, నా యేసు ప్రభువు నిన్ను దినమెల్లా పిలుస్తున్నాడే, చేతులు చాపి కౌగిలించుకుంటాను, తన కౌగిట్లోనికి నీకు ఆహ్వానం ఇస్తున్నాడే. కానీ మనిషి ఏం చేస్తున్నాడంట? సత్యాన్ని నమ్మడు. ఆనాడు ప్రజలు ప్రారంభ దినములో ప్రజలు నోహ కాలములో ఇలాగే సువార్తను ప్రకటించాడయ్యా. మొత్తము 40 రాత్రుల పగలు ప్రశాంతమైన వర్షం రాబోతుంది, మన భూమి అంతా నిండిపోతుంది, నీటితో నిండిపోతుంది. దేవుడు నాకు చెప్పాడు, నేను ఒక వాడను తయారు చేస్తున్నాను, వాడలోనికి రండయ్యా అని సువార్తను ప్రకటిస్తే ఆనాడు ప్రజలు ఎంత ఎటకారం చేశారో తెలుసా, ఎంత హేళన చేశారో తెలుసా? లాస్ట్కి ఎవరు గెలిచారు? సత్యమే గెలిచింది. అసత్యము ఓడిపోయింది, అసత్యము లయమైపోయింది, అసత్యము నీటిలో
మునిగిపోయింది. సత్యము ఒక మంచి అరారాత్ పర్వతం మీద, కొండ మీద నిలిచి ఉన్నది. చెప్పాడు, దేవుడు చెప్పాడు, విన్నాడు, భక్తుడు విన్నాడు, స్వీకరించాడు, రక్షణ వాడలో వెళ్ళాడు. సురక్షితంగా తన కుటుంబము, కోడళ్ళ, కొడుకులు, తన భార్య అంతా సురక్షితమైన ప్రాంతములో ఉన్నారు. సేఫ్ జోన్లో ఉన్నారు, మంచి వాతావరణంలో ఉన్నారు. కానీ సత్యాన్ని వినలేని వారు ఏమైపోయారంట? నీటిలో మునిగిపోయారు. ఈరోజు కూడా మనమందరము సువార్తని ప్రకటిస్తున్నాం. మా ప్రభులోనికి రండి, అయా ప్రభును రక్షకుడిగా అంగీకరించండి, రక్షణ వాడలోనికి మీరు రండి. ఒకానొక రోజు ఈ లయమైపోతున్నాయి, పంచభూతాలు అన్నీ లయమైపోతున్నాయి అని మనం చెబితే ఈరోజు మనుషులు సత్యాన్ని నమ్ముతారా? దేన్ని నమ్ముతారంట? అసత్యాన్ని నమ్ముతారు. అసత్యానికి లక్షలు ఖర్చు పెడతారు, అసత్యానికి కోట్లు ఖర్చు పెడతారు, అసత్యాని కోసము గంటల ప్రయాసపడతారు, ఎంతో దూర ప్రయాణాలు చేస్తారు. దేనికోసం అంటే అసత్యం కోసం. కానీ సత్యం కోసం మనిషి కష్టపడట్లేదు. ఇవతల క్రిస్టియన్ల భక్తులని చెప్పుకుంటున్న వారు కూడా సత్యానికి కష్టపడేవారు లేరు, సత్యాన్ని వెంబడించేవారు లేరు. అసత్యాన్ని వెంబడించేవారే, అసత్యం కొరకు పరిగెలెట్టేవారే, అసత్యం కోసం ఎంత డబ్బులను ఖర్చు పెట్టి, ఎన్ని లక్షలను ఖర్చు పెట్టి చేస్తారు. కానీ అయ్యా మీరు సత్యానికి స్తంభాల వేళ ఉండాలిరా బాబు అని దేవుడు ఎన్ని మాటలు చెప్పినా మనిషి ఏం చేస్తాడంట? వినడు. ఏది సత్యమయ్యా అని మనిషిని అడిగితే మనిషి చెప్పలేని పరిస్థితులను ఈరోజు ఉన్నాడు. కానీ బైబిల్ని అనుసరించిన వ్యక్తి, దేవుని వెంబడిస్తున్న వ్యక్తి ఏది సత్యమో గర్వంగా, ధైర్యంగా వందల వేల మందిలో కూడా గొంతు చించుకొని చెప్పగలడు. ఏది సత్యమయ్యా ఒక క్రైస్తవుని, ఒక నిజ క్రైస్తవుని, ఒక నిజ విశ్వాసిని మీరు అడగండి, నిజ భక్తుడిని అడగండి, నిజంగా ఆరాధికుడిని మీరు అడగండి. ఏది సత్యమో ఖచ్చితంగా మీకు చెప్పి సమాధానం చెప్తాడు. ఏది సత్యమో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. ఏది సత్యం అంటే ఆకాశమును, భూమిని, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఒక్కడే అన్నది సత్యము. నిన్ను నన్ను నిత్యత్వంలోనికి నడిపించడానికి ఆ దైవము ఈ భూలోకానికి మానవ ఆకారం ధరించినన్నది సత్యము. మనందరినీ రక్షణలో నడిపించాలని, మనందరి నిత్యత్వంలో నడిపించాలని, మనందరి మీద పడవలసిన దెబ్బలు మనకి బదులు క్రీస్తు సిలువలో పడడం సత్యం. తన పరిశుద్ధమైన, అమూల్యమైన, శ్రేష్టమైన రక్తాన్ని చిందించడం సత్యం. మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్తానని వాగ్దానం చేసిన వాగ్దానం సత్యం. ఆ దేవుడే సత్యం, ఆ క్రీస్తే సత్యం. ఆ దేవుడే మనం పుట్టించాడు, ఆ దేవుడే మనకు ఊపిరిపోసాడు, ఆ దేవుని మనం వెంబడించాలి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. దేవుని మాటే సత్యం, దేవుని వాక్యే సత్యం. ఆ సత్యాన్ని మీరు వెంబడించాలి, ఆ సత్యములో మీరు ఉండాలి. ఆ సత్యము నేను ఏం చేస్తుందో తెలుసా? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఎవరైతే సత్యాన్ని వెంబడిస్తున్న వారిని సర్వసత్యములోనికి నడిపిస్తాడండి, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇది కొంతకాలము ఉండి వెళ్ళిపోయేది కాదు. ఇది సత్యం అనేది కొంతకాలము ఉండో, కొన్ని రోజుల్లో ఉండో, కొన్ని సంవత్సరాలు ఉండో, కొన్ని గంటలు ఉండో, నిన్ను విడిచి వెళ్ళిపోయేది కాదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగం చూడగలిగితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచెను. ఏమైపోతుందంటే గడ్డి ఎండిపోతుందా? పచ్చగా ఉంటుంది ఎప్పుడుని. గడ్డి ఎండిపోతుంది, పువ్వు ఏమైపోతుంది? రాలిపోతుంది. కానీ దేవుని వాక్యం ఎండిపోయేది కాదు, దేవుని వాక్యం రాలిపోయేది కాదు, ఎక్కువగా నిత్యము నీతో ఉండేది దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. సత్యమును వెంబడిస్తే నిన్ను సర్వసత్యములోనికి నడిపించిన దేవుడు నీ పక్షాన్నుండి నిన్ను నిరంతరము వాక్యము నీ వెంటే నిలుస్తుంది. అనేకమైన విషయాలు నీకు నేర్పిస్తుంది, అనేకమైన సత్యాలు నీకు నేర్పిస్తుంది.
ఇంకా నీకు మార్చుకోవలసిన ఏమైనా ఉంటే ఆ సత్యవాక్యములో నుంచి అనేకమైన విషయాలు దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు, సరిచేస్తాడు. ఆయన మనం వెంబడించేవారిగా మనం ఉండాలి. ఆయన వెంబడించేవారిగా మనం ఉండాలి. ఇది ఒక మనిషి ఊహను బట్టి రాసిన మాటలు కాదు. ఒక మనిషి కలగ ద్వారా రాసిన మాటలు కాదు. తన మధ్యలోకి వచ్చిన ఆలోచనల ద్వారా రాసిన మాటలు ఇవి కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలతో, ప్రేరణతో భక్తులు రాసిన మాటలు ఈరోజు మనం ధ్యానిస్తున్నాము. ఈ మాటలు మనం చదువుతున్నాము. ఈ మాటల్లో సత్యం ఉన్నది. ఈ మాటల్లో వాస్తవం ఉన్నది. ఈ మాటల్లో నిజం ఉన్నది. నిజం ఉన్నది. మనిషి ఏం చేస్తాడో తెలుసా? మనిషి ఏం చేస్తాడో తెలుసా? కొన్ని విషయాలు మీకు చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. ఒక 5 నిమిషాలు టైం ఉంది. నేను ఒక అర్ధగంట వాక్యం చెప్తానని మీకు ముందుగా ప్రకటన చేశాను. ఒక 5-10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తున్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథం మనిషి ఎలాంటోడో, మనిషి ఎలాంటి వాటిని నమ్ముతాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలనియు మనుషులు ఎలాగా కొలమాను కొలుస్తారంటే, మనుషులు ఎలా ఆలోచిస్తారంటే కీడుని ఏమని చేస్తారంట? సత్యాన్ని వెంబడించలేని వారు ఏం చేస్తారు తెలుసా? కీడుని వారు మేలుగా కనబడుతుంది. వారికి ఎలా కనబడుతుందంట? మేలుగా కనబడుతుంది. వరా అది కీడురా, అది నాశనం అయిపోతాంరా, అది మంచిది కాదురా. మనం ఎన్ని వారికి అర్థమయ్యేటట్టుగా మనం నిరూపించినా చూపించినా వారు నమ్మరు. ఎందుకంటే వారు అసత్యాన్ని వెంబడిస్తున్నారు కనుక, అసత్యములో ఉన్నారు కనుక వారు ఏం చేస్తారో తెలుసా? కీడు మేలనియు మేలును కీడుగా ఎంచుతారు. కీడును మేలుగా ఎంచుతారు. మేలును కీడుగా ఎంచుతారు. కీడుగా ఎంచుతారు. కీడుగా ఎంచుతారు చెప్పుకొని చీకటిని ఎలా మార్చేస్తారు తెలుసా? చీకటిని వెలుగుగా మార్చేస్తారు. వెలుగుని ఏం చేస్తారు తెలుసా? చీకటిగా మార్చేస్తారు. వీరికి దేవుడిచ్చిన ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? అరే నాయనా, నువ్వు కీడుని మేలుగా, మేలుని కీడుగా, చీకటిని వెలుగుగా, వెలుగుని చీకటిగా మార్చేస్తున్న వారులారా, మీకు శ్రమ. ఏంటంట? శ్రమ. మీకు శ్రమ కలుగుతుంది. మీ కుటుంబానికి శ్రమ కలుగుతుంది. మీ జీవితాలకి శ్రమ కలుగుతుంది. మీ బ్రతుకులకి శ్రమ కలుగుతుంది. ఎలాంటి వారికంట? ఇదిగో కీడుని మేలుగా, మేలునే కీడుగా, మంచిని చెడుగా, చెడుని మంచిగా, వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా మార్చేసుకుంటున్న వారులారా, దాన్ని ఫాలో అవుతున్న వారులారా, మీకు శ్రమ. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా వినండి. చూడండి, మనం ఎన్ని మాటలు చెప్పండి. రే, ఈ లోకం శాశ్వతం కాదురా, శాశ్వతమైనది పరలోకం అంటే కాదు 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 నువ్వు చూసొచ్చావా, నువ్వు చెప్పొచ్చావా? ఈ లోకమే శాశ్వతమని ఇక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఈ లోకములో ఉండిపోతావా నువ్వు? వారందరూ నమ్మట్లేదు కదా. మనం ఎన్ని విషయాలు చెప్పినా నమ్మట్లేదు కదా. వారికి శ్రమ కలుగుతుంది త్వరలో. ఎవరైతే లోకాన్ని వెంబడిస్తున్నారో, సత్యాన్ని తృణీకరించి అసత్యాన్ని వెంబడిస్తున్నారో వారందరికీ శ్రమ కలగబోతుంది. ఇంకొక విషయం, అదే మాటలు మనం చూడగలిగితే కొన్ని మాటలు ఉన్నాయండి. 20వ వచనంలో చేదుని తీపిగా అంచుతారంట. ఒరే, అది చేదుగా ఉందరా అని మనం ఎన్ని టెస్టులు చేసి చూపించినా వారి కంటికి ఎలా కనిపిస్తుంది తెలుసది? తీపిగానే కనిపిస్తుంది. తీపు చేదుగా ఎంచుకుంటారు. మనం ఎన్ని టెస్టులు చేసి చూపించండి, ఎన్ని ప్రూఫ్లతో మనం రండి. ఇదిగో యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు, కన్య గర్భం ధరించింది, యేసుక్రీస్తు వారు సిలువ వేశారు. ఇదిగో ఆయన చెప్పబడిన మాటలన్నీ, గ్రంథంలో రాయబడిన మాటలు, ప్రదేశాలు, స్థలాలు, ఊర్లు అన్నీ కూడా ఇప్పటికీ స్టిల్ కనిపిస్తున్నాయి రా నాయన. యేసుక్రీస్తు వారు మనందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగమయ్యాడు రా నాయన. మనం ఎన్ని సాక్ష్యాలు చూపించండి, ఎన్ని ఎవిడెన్స్తో రండి. ఈ లోకం నాశనం అయిపోతుందిరా, నాసా శాస్త్రవేత్తలు కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చెబుతున్నారా, మనం ఎన్ని ప్రూఫ్లతో చూపించండి. నమ్ముతారా? నమ్మరు. వారికి తీపి ఎలా కనబడుతుందో తెలుసా? చేదుగా ఎంచుకుంటారు. చేదుని మనుషులు తీపిగా ఎంచుకుంటారు. వీరికి శ్రమ.
ఇవి నా మాటలు కాదు. చెప్పాను కదా మొదటిగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన భక్తులు రాసిన మాటలు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి మనం చూడగలిగితే అనేకమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మేలు కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకునే వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకునే వారికి శ్రమ. శ్రమ కలుగుతుంది. మీరు శ్రమలో ఉండకూడదని దేవుడు ఆ దైవత్వమును విడిచిపెట్టి, ఆ పరలోకమును విడిచిపెట్టి, ఆ నిత్యత్వము లోకమును విడిచిపెట్టి, ఈ పాపపు లోకానికి మనుషులు నివాసం ఉంటున్న ఈ లోకానికి వచ్చి మానవ అవతారం ధరించుకొని, మానవాకారం ధరించుకొని 33.5 సంవత్సరాలు మన మధ్యనే జీవించి, మనతోనే సంచరించి, మనతోనే బ్రతికి చూపించి, నీతిగా ఎలా బ్రతకాలో మనిషికి సాధ్యం రా నాయన అని ఎన్నో విషయాలు మనకు నేర్పించి, బోధ నేర్పించి మన రక్షకుడు మహిమలోకానికి వెళ్ళిపోయాడే. మనిషికి సాధ్యం, తన శరీర కోరికలను లొంగ తీసుకోవడానికి మనిషికి సాధ్యం. మీకులా అన్నం తింటున్నాను, మీకులా నీరు తాగుతున్నాను, మీకులా బ్రతుకుతున్నాను, ఈ పాపపు లోకంలోనే బ్రతుకుతున్నాను, నేను పాపాన్ని అంటించుకోకుండా ప్రత్యేకంగా బ్రతుకుతున్నాను కదా, నన్ను ఫాలో అయిపోండిరా నాయన, నన్ను మాదిరిగా పెట్టుకోండిరా నాయన, నా జీవితాన్ని చూడండిరా నాయన అని ఎన్నో విషయాలు మనుషులకు శిష్యులకు చూపించి, బోధించి, తయారు చేసి మాదిరికరమైన జీవితాన్ని మన మధ్య విడిచిపెట్టి మహిమలోకానికి ఆయన ఆరోహణం అయిపోయాడే. కానీ మనుషులు నమ్ముతారా? నమ్మరు. అరే చేదుగా ఉందరా అని ఎన్ని టెస్టులు చేసి చూపించినా వాడు తీపుగానే ఎంచుతున్నాడు. మరి ఇది తీపురా అంటే వాడు ఎన్ని టెస్టులు చేసి చూపించినా అది చేదుగానే ఎంచుకుంటాడు. మీరందరికీ శ్రమ. ఎందుకు ఇలా మనుషులు ఉంటారంటే, ఎందుకు మనుషులు ఉంటారంటే 21 వచనం, తమ దృష్టికి తాము జ్ఞానములమనియు. ఎలాగంట వీళ్ళు? వాళ్ళ దృష్టికి వారికే అన్నీ తెలుసు. నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు. చాలామంది చూడని అంటారు, నిన్న కాక మొన్నొచ్చాడు మీ దేవుడు అంటారు. నిన్న కాక మొన్న వచ్చాడంట మన దేవుడు. ఎప్పుడొచ్చాడంట? నిన్న కాక మొన్న. దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదురా నాయన, నువ్వు అడిగిపెట్టి బ్రతుకుతున్నావే, 3 సెంట్లు 4 సెంట్లు 5 సెంట్లు ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్నావే, ఈ భూమిని తయారు చేసింది ఎవరో తెలుసా? నా సృష్టికర్త, నా దేవుడు. నిన్న మొన్న వచ్చినవాడు కాదు ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. వలేసేసి చేపలు పట్టేసి అమ్మేసుకొని తెచ్చేసుకొని కుటుంబాన్ని పోషించేసుకొని ఇల్లులు కట్టేసుకొని ఏసీలు చేసేసుకొని బండ్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని బంగారాలు కొనుక్కొని మంచి సామాగ్రి కొనుక్కొని హ్యాపీగా జీవితాన్ని కొనసాగించేస్తున్నావే, ఆ సముద్రం కలిగి చేసిన వాడు ఎవడో తెలుసా? ఆ సముద్రం పుట్టించిన వాడో, సముద్రంలో ఉన్న చేపలను కలిగజేసిన వాడు, వాటికి ఆహారము పోసిన వాడు, వాటిని పోషించిన వాడు ఎవరో తెలుసా? నిన్న కాక మొన్న వచ్చాడు అని చెప్తున్నావే, ఆ దేవుడే. ఆ దేవుడే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా లేదు, కలగలేదు. అన్ని సమకూర్చాడు, అన్ని మనకి సిద్ధపరిచి ఉంచిన దేవుడు మన దేవుడు. తమ దృష్టికి తామే జ్ఞానములమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, నువ్వు చెప్పేదేటి, నిన్న కాక మొన్న వచ్చావు, నిన్న కాక మొన్న పుట్టావు, నాకు అన్నీ తెలుసు అనుకున్నావు అనుకో. నువ్వు ఇంత వాక్యం చెప్పినా, ఎంత సత్యం చెప్పినా నువ్వు ఇష్టపడట్లేదనుకో, నీ మనసు స్వీకరించలేకపోతుందా? నీ మనసు తృణీకరించే స్థితిలోనికి నువ్వు మనసాన్ని గాయపరిచేసుకున్నావా? నీకు శ్రమ కలుగుతుంది. నా దృష్టికి నేనే జ్ఞానము, నా దృష్టికి నేనే బుద్ధిమంతుడు, నా దృష్టికి నేనే తెలివైన వాడు అనుకున్న వారికి శ్రమ కలుగుతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే బాధ్యత ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి ఉంది. తెలుసుకోవాలి, తెలుసుకొని సత్యమా, హ్యాపీగా సాగిపో, గమ్యస్థానానికి వెళ్ళిపో. నీ ప్రయాణము కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తే, నేను సత్యములో ఉన్నాను, సత్యములను బల్ల కొట్టుకుని నీకు ధైర్యం వస్తున్నప్పుడు, అన్నీ నీకు ప్రూఫ్లన్నీ కరెక్ట్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా నీ ప్రయాణము సత్యములో సాగిపో. ఒకవేళ నీ టెస్టుల్లో కానీ, నీ పరీక్షల్లో కానీ నీవేమైనా ఒక్కసారి ఇది సత్యం కాదేమో అని ఒక్కసారి మనస్సాక్షి గద్దిస్తే, నీ లైఫ్ టర్న్ చేసుకో, నీ మార్గాన్ని సరళం చేసుకో, సరి చేసుకో. ఏది మంచి స్థానమో, ఏది గమ్యస్థానమో తెలుసుకొని దాంట్లో ప్రయాణం చేయి. వ్యర్థమైన వాటిని ప్రేమించుకు, వ్యర్థమైన వాటిని ప్రేమించుకు. ఆ మాట చూపించి నేను ముగిస్తున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము, 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదురు, ఎంతకాలము
వ్యర్థమైన దానిని ప్రేమించుదురు. వ్యర్థమైన దానిని మనం ప్రేమించకూడదు. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆరాధించడం. ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? ప్రేమించడమే. అంటే ఒక వ్యక్తిని బాగా ఎక్కువగా ప్రేమించడమే ఆరాధించడం. అంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? వ్యర్థమైన దానిని ఆరాధిస్తున్నావా? వ్యర్థమైన దానికి లక్షలు ఖర్చు పెడుతున్నావా? వ్యర్థమైన దానికి వేల ఖర్చు పెడుతున్నావా? వ్యర్థమైన దానికి గంటలు గంటలు, రోజులు, సంవత్సరాలు ప్రయాసపడుతున్నావా? అది వ్యర్థమురా నాయనా, అది అసత్యమురా నాయనా అని దేవుడు కొండ బద్దలు కొట్టినట్టుగా ఉదయకాల సమయంలో సెప్టెంబర్ నెలలో ఈ మొదటి ఆదివారపు దినము 2025 సంవత్సరంలో నేరుగా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వ్యర్థమైన దానిని మనం ప్రేమించకూడదు. వ్యర్థమైన వాటికి మనం సమయాన్ని కేటాయించకూడదు. వ్యర్థమైన దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. వ్యర్థమైన దానిని మనం ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ఆరాధించాలి? ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడో, ఏ దేవుడైతే లోకానికి పంపించాడో, ఏ దేవుడైతే మరలా నిత్యత్వంలో నీకు నడిపించాలని తన రక్తాన్ని ధారపోసాడో, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడో, నీకు మాదిరి కలిగి జీవితాన్ని చూపించి నిరూపించి ఈ మాదిరిగా ఈ జీవితం రోల్ మోడల్గా పెట్టి, ఇగో ఇందులో ప్రయాణం చేయరా నాయనా, మనిషికి సాధ్యమే, ఏదైనా చేయగలడు, పాపాన్ని జయించగలిగే శక్తి సామర్థ్యాలు మనుషుల్లో ఉన్నాయిరా నాయన నిరూపించి చూపించి బ్రతుకు చూపించి మనకి మాదిరికరమైన జీవితాన్ని పెట్టి వెళ్ళిపోయిన క్రీస్తుని మనం ఆరాధించాలి. ఆ క్రీస్తునే ప్రేమించాలి. ఆ దేవుణ్ణే మనం కొనియాడాలి. ఆ దేవుణ్ణే మనం స్తుతించాలి. అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, కీర్తన భాగంలో మన వాక్యపటం చదువుకున్నాం. సర్వజనులారా యెహోవాను కొనియాడుడి. ఎవరిని కొనియాడాలంట? యెహోవాని కొనియాడాలి. ఆయనను మాత్రమే స్తుతించండి రా నాయన. ఆయన మాత్రమే స్తుతించండి. ఎందుకంటే ఆయనే సత్యము, ఆయనే నిజము, ఆయన అబద్ధము కాదు, ఆయన అసత్యము కాదు. ఆయనే నిజం, ఆయనే సత్యం. ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన మాత్రమే మనం ప్రేమించాలి. ఆయన మాత్రమే మనం ప్రేమించాలి. కానీ వ్యర్థమైన దానిని మనం ప్రేమించి మన ప్రయాస అంతా వ్యర్థం చేసుకోకూడదు. మన ధనం అంతా వ్యర్థం చేసుకోకూడదు. మన సమయం అంతా వ్యర్థం చేసుకోకూడదు. ఆ ప్రయాస ఏదో సత్యం వైపు ఖర్చు పెట్టు. ఆ డబ్బులేదో సత్యం ఖర్చు పెట్టు. ఆ సత్యదేవుని వైపు ఖర్చు పెట్టు. నీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? నీ శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నావా? అయితే సత్యానికి ఖర్చు పెట్టు. ధనం ఖర్చు పెడుతున్నావా? నీ సత్యానికే ఖర్చు పెట్టు. నీ సమయం కేటాయిస్తున్నావా? సత్యానికే కేటాయించు. ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది. కానీ అలా కాకుండా కీడుని మేలుగా, మేలుని కీడుగా, తీపిని చేదుగా, చేదుని తీపుగా, వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా నువ్వు మార్చేసుకున్నావు అనుకో, నీకు శ్రమ కలుగుతుంది. బీ కేర్ఫుల్. ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఇది నా మాటలు కాదు, యెషయా గ్రంథం చదువుకున్నాం కదా, 5వ అధ్యాయం 20వ వచనం నుంచి. శ్రమ కలుగుతుంది. తీపంటే తీపుగా ఉందని చెప్పు, చేదుగా ఉందని చేదుగా ఉందని చెప్పు, ఇది నిజమంటే నిజమని చెప్పు, ఇది అబద్ధం అంటే అబద్ధమని చెప్పు. ఎవరినో నువ్వు మభ్య పెట్టాలని, ఎవరినో సంతోష పెట్టాలని నువ్వు మాటలు మార్చకు. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా నువ్వు మార్చకు. అది మంచి పద్ధతి కాదు. నీ కుటుంబానికి క్షేమం కాదు. నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరం కాదు. నీ కుటుంబానికి అది దీవెన కాదు. దానివల్ల నష్టపోతావు. నీ కుటుంబం నష్టపోతుంది, నీ భక్తి నష్టపోతుంది, నీ ప్రయాస నష్టపోతుంది, అన్ని టోటల్గా నీకు శ్రమ కలుగుతుంది. అందుని బట్టి మరి మనము సత్యాన్ని వెంబడించేవారుగా ఉండాలి, నిజదేవుని వెంబడించేవారుగా ఉండాలి. సర్వసత్యములో నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కనుక అనేకమైన విషయాలు ఇంకా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక విషయాలన్నీ హృదయమైన పలకల మీద భద్రం చేసుకొని నిత్యత్వంలో మీరందరూ మనస్ఫూర్తిగా ఉంటూ ప్రయాణంలో ఉండాలని, ఆ దేవుణ్ణి మాత్రమే మేము వెంబడించాలని మనస్ఫూర్తిగా మీ మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన, అందరూ ప్రార్థనలు ఏకీభించండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారకుడమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఎపాటి వారము, ఎన్నిక లేని వారము తండ్రి, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మల్ని మీరు ఏర్పరచుకొని ప్రభా తండ్రి, ఏది సత్యమో ఏది అసత్యమో ప్రభా మేము వెంబడించుటకు తండ్రి, మేము అందులో ప్రయాణించుటకు తండ్రి
ఎన్నో విషయాలు మాకు కొన్ని నిమిషాలు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరైతే ఈ మాటలు వింటున్నారో శబ్దం ద్వారా వారందరినీ ప్రభా మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రభా సంఘాన్ని మీరు వృద్ధిలోనికి నడిపించండి. ప్రభా విత్తనాలు అయితే మేము వేస్తున్నాం, ప్రభా నీరు పోసి ఫలింపులోనికి మీరు నడిపించండి. అనేకమైన వృక్షాలుగా అనేకమైన ఫలాలు ఇచ్చే సంఘముగా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సహవాసం మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ కనుదృష్టి ఈ స్థలంపై ఉంచండి ప్రభా. ఏ స్థలంలో అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీ నా మహిమార్థమే అనేకమైన కార్యక్రమాలు జరగడానికి కృపను మీరు అనుగ్రహించండి. మాకు ఆరోగ్యమునివ్వండి, ఆయుష్నివ్వండి, బలమునివ్వండి. మాకున్న ప్రతి రుణ బాధల నుంచి మమ్మల్ని విడిపించి మాకు స్వేచ్ఛగా మిమ్మల్ని ఇంకా ఘనంగా స్తుతించగలిగే అవకాశమును మాకు దయచేసి మా అవస్థతలు మా అక్కర్లు తీర్చి ప్రభా ఇంకా మాలో ప్రభ కొదువుగా ఉన్నవన్నీ మార్చుకొని ప్రభా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమెన్.